వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ సందాల రూపంలో కానీ ఈరోజు సుమారు 1 లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు 8 మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు, నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పువ్వులో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండ్లని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో 8 తోపుడు బండ్లను ఇవ్వడం కూడా జరిగింది. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని, ఎప్పుడు కూడా మనిషి అనే వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకు కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని, ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితానికి సోపానంగా నిలుస్తుందని, కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు, అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాతలందరూ ముందుకు రండి, మన కావలిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక అడుగు ముందుకు వేసి మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు వెదజల్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని, ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిచ్చెనలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.